రాజంపేట మార్కెట్లో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగుతుంది. అయితే ఏదైతే గేట్ పేరిట భారీ స్థాయిలో అంటే సాధారణంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనల మేరకు వసూలు చేయాల్సినటువంటి వాళ్ళు దాదాపు ముక్కుపిండి వీరి వద్ద నుంచి అంటే మనం చూస్తే ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుని ఆకుకూరలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఇక్కడంతా కూడా ఈ ఆకుకూరలు అమ్ముకుంటే మొత్తానికి గాను రోజుకంతా కూడా వాళ్ళకి కూలి కూడా గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి వారి వద్ద నుంచి దాదాపు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం ఎట్లా ఉంది ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు చిరు వ్యాపారుల వద్ద మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారిగా అమ్మ చెప్పండి, ఎంతెంత వసూలు చేస్తున్నారు మీకు గేటు? మాకు 50 రూపాయలు, ఇప్పుడు మొన్న 100 రూపాయలు ఇవన్నీ అడిగినాడు. మేము మీ ధర్మాన ఆడికి వచ్చిన నుంచి మీరు గేట్లు లేకుండా చేసినారు. మేము ఆడికి మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్. ఆయన వాళ్ళందరూ మాట్లాడినారు. 200 ఆ వ్యాపారం కానీ కాకుండా బాని 200 తీసుకుంటాడు. నేను లక్షలు వాడినా కోట్లు కట్టా అంటా అన్నారు సార్. అది ఇప్పుడు 2 లక్షలు తిరుగుతాడు తింటా ఉన్నాడు. ఇప్పుడు మంచి శాంతిగా ఉండాలి నాకు. ఇప్పుడు ఈ అమ్మలన్నీ ఇలా సార్ చాలా ఇచ్చాను అబద్ధం అన్న ఆడిస్తాం. అంత ఇస్తా నాకు తెలియదు. మా ఇంటి ఆయన నాకు తెలియదు. ఆయన అగ్గేట ఆయనే సార్ అయితే 200 సార్ రమ్మని ఇస్తా నేను చెప్తాను. మా నోటికాడికి వచ్చి ఇప్పుడు మంచి శాంతిగా అమ్ముకుంటున్నాం. అది నువ్వు కొడతానంటే నేను పాడిన లక్షలు బాడినానంట అన్నాడు. అది అదే బాగున్నా. ఇప్పుడు ఆ గేట్ లేకుండా సంతోషం ఇదే ఉండాలి మాకు. ముందు సవాలా ఉండింది కదా గేటు. సవాలా పడినప్పుడు అప్పుడు మాత్రము గేటు 50 రూపాయలు, బండికి 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఆ విధంగా రాబట్టుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు మాత్రం మళ్ళీ తెలుగుదేశం నాయకుడు జగన్మోహన్ రాజు ఉండి ఏదో గేట్ లేకుండా చేసినాము అది ఇది అన్నారు. మళ్ళీ తర్వాత కమిషనర్ సార్ వచ్చేసి మీరు మామూలుగా ఇవ్వండి, గేటు 10 రూపాయలు లెక్కన ఇవ్వండి, తోపడా బండికి 10 రూపాయలు ఇవ్వండి, గంపకు మామూలుగా 5 రూపాయలు ఇవ్వండి, బాక్సుకు 3 రూపాయలు ఇవ్వండి అని చెప్పినాడు. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో ఎవరో అతను వచ్చి రాబడతా వచ్చాడు. అంత మాత్రం తెలుసు మనకు. దీనివల్ల లాభమే కదా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రాబట్టే దాని ప్రకారం ఎత్తుకుంటే మాకు లాభమే. గతంలో వచ్చేసి నీకు వాళ్ళ ఇష్ట ప్రకారం రాబడతా వచ్చినారు. ఒక రైతు దగ్గర ఒక మూటకు వచ్చేసి మామూలుగా 5 రూపాయలు తీసుకోవాలా, అట్లాంటిది 20 రూపాయలు తీసుకుంటా ఉన్నాడు ముందు రైతు దగ్గర వచ్చేసి 5 రూపాయలు మూటకు రాబట్టుకోవని మన గెజిట్లో ఉంది. 3 రూపాయలు ఉంది గెజిట్లో. అట్లాంటిది 5 రూపాయలు రాబట్టుకోవచ్చు. కానీ ఆయన ఇష్ట ప్రకారం గేట్ పాడేసి ఒక రైతు వాళ్ళు ఎంత కసాట్లు పడితే మార్కెట్లో కాయలు వస్తాయి, వాళ్ళు వస్తే మనం అమ్ముకోగలుగుతాము. అటువంటి అతని దగ్గర 20, 25, 30 కూడా రాబడతా వచ్చినారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రేటు తగ్గించింది జగన్మోహన్ రాజు వల్ల తగ్గిందని, తెలుగుదేశం నాయకుల వల్ల తగ్గిందని తెలుసు. లాభం కదా, బాగా నష్టం ఎట్టవుతుంది, లాభమే కదా. తక్కువ తీసుకుంటా అన్నారు. మా 2 అంగళ్ళు 100 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు 20 రూపాయలు ఇస్తున్నాము. ఆయన వచ్చినాడు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రాజు అంటే నాకు తెలియదు, కనుక్కోలేదు. మీరు గేట్ ఇద్దు అని చెప్పినాడు. అప్పటి నుంచి అదే ఉంటే చదువు కావాళ్ళు వచ్చినప్పుడు ఉంటే ఇస్తున్నాం, లేకుంటే కూడా లేని ఇటు లేదా. ఉన్నోళ్ళు ఇచ్చారు తక్కువ, అది 20, 30. ఉన్నోళ్ళు ఎవరన్నా ఇచ్చారు. ఒక్కొక్క రోజు రారు, ఎప్పుడో ఒక రోజు వస్తున్నారు. అది కూడా చెప్తారా. అది డైరీగా రావడంలే అవియే కదమ్మా. రోజు 100 రూపాయలు కడతా ఉన్నాడు. మీకు గతంలో టోల్ ఎంత ఇచ్చేవాళ్ళు మీరు? 50 రూపాయలు సార్ వచ్చాను. ఇప్పుడు ఎక్కించాను సార్. మళ్ళీ ఎక్కించాను అందరూ తిరగలేదు. మళ్ళీ అప్పటి నుంచి సార్ చేస్తాను సార్. గేట్ లేకుండా ఆడికి పోయినాం సార్. ఆఫీస్ కాడ మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోయినాం. ఇట్లా కానీ మేము ఇంత కట్టి మేము భరాయించలేమని చెప్పేసి చెప్తే సరేలేమ్మో మేము ఏం చేయలేదు. మళ్ళీ 2 రోజులు 10 రూపాయలు రాబట్టారు. మళ్ళీ అసలే లేదు గేట్ ఏం లేదు సార్. మేమే ఈ పనులు కానీ ఆకులు అమ్మాయిలు ఊరు కట్టేది. ఇంతమంది అంతా 50, 100 ఎక్కువ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచినప్పుడు కట్టాల్సిందే సార్.
వాళ్ళు ఎంత చెప్తే అంత. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడంతా వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి ముక్కు పిండి భారీ స్థాయిలో వసూలు చేసినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఒక రకంగా వ్యాపారాలు చేసుకోలేకపోతున్నా అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొందరు ఏదైతే పండ్ల వ్యాపారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంత కడతారు మీరు గేటు? 40 రూపాయలు కడతాం సార్. 40 రూపాయలు కడతాం సార్. మళ్ళీ కిరీట్లోకి అవి సపరేట్ అంటున్నాను సార్, మూటలకి అన్ని సపరేట్. మేము రాజు సార్ కాడికి పోయినాము, వాళ్ళ గురించి మాకు మేలు జరిగింది, మాకు మంచి జరిగింది సార్. గతంలో ఎంత తీసుకునేవారు? 40 రూపాయలు సార్, 40 రూపాయలు సార్. ఇప్పుడు 10 రూపాయలు సార్. ఇప్పుడు 10 రూపాయలు కడుతున్నాం గేట్. అంటే మళ్ళా బాక్సుల మీద రేట్ అంటారా? బాక్సులు ఏం లేదు సార్, ఒట్టి 10 రూపాయలు గేట్. గతంలో తీసుకుంటా అన్నారు ముందు. గతంలో బాక్సులకి బండ్లకి సపరేట్ గా తీసుకుంటా ఉన్నారు సార్ వాళ్ళు. ఎంత తీసుకునేవాళ్ళు? బాక్స్ వచ్చేసి 5 రూపాయలు లెక్కన వసూలు చేస్తా ఉన్నారు. టమాటోల బాక్సులకు వచ్చి 15 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. మూటకు వచ్చి 30 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. మాకు తోపుడు బండికి 40 నుంచి 50 వసూలు చేస్తా ఉన్నారు. పక్కన ఏమైనా పెట్టుకుంటే ఎక్స్ట్రా మళ్ళీ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మేము రాజు సార్ దగ్గర పోయి మాట్లాడిన తర్వాత రాజు సార్ దీంట్లో కలర్ చేసుకుని రాజు సార్ వచ్చి మాట్లాడమని, మున్సిపాలిటీలో ఎంత ఉందో ఆ మినిమం ప్రకారం రాబట్టాలని చెప్పి రాజు సార్ చెప్పిన తర్వాత రాజు సార్ దయ వల్ల మేము ఇప్పుడు బాగున్నాం సార్. ఎంత కడతారు ఇప్పుడు? ఇప్పుడు 10 రూపాయలు రాబట్టుకోబోతున్నారు సార్. రాజుగారు అంటే ఏ రాజుగారు? జగన్మోహన్ రాజు సార్. సో జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారం అయిందని చెప్తున్నారు. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా మార్కెట్. ఈ మార్కెట్లో పెద్ద ఎత్తున ఇక్కడ చిరు వ్యాపారులు, అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే చిరు వ్యాపారులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించే వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి చేయూతనివ్వాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రకంగా పెద్ద ఎత్తున ఈ రైతు బజార్లను ఏర్పాటు చేసి రైతులే ఏదైతే రైతులు ఉన్నారో వారే స్వయంగా పంటను అమ్ముకునే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే గేటు పేరిట భారీ స్థాయిలో దోపిడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దోపిడీ చేసినటువంటి క్రమంలో కూడా ఏదైతే చిరు వ్యాపారుల వద్ద నుంచి కూడా దాదాపు ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఏదైతే 10 రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని ఒక రకంగా నిర్ణయించుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిబంధనలు ఎక్కడా పాటించడం లేనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం. కాబట్టి మనం మహిళ ఉన్న రామని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, గతంలో ఎంత వసూలు చేసేవారు టోల్ మీకు? గేట్ ఎంత ఇచ్చేవారు మీరు? గేట్ 50 రూపాయలు ఇచ్చి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 10, 20 అంటే మీకు 50 రూపాయలు ఇవ్వడం వల్ల నష్టమే కదా మరి. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈ విషయం మీద మీరు? నేను ఎవరికి ఇవ్వాలా సార్, ఎవరు వినారో తెలియదు నాకు. సో మొత్తం మీద ఏదైతే టోల్ గేట్ గతంలో టోల్ పెద్ద ఎత్తున వసూలు చేసేవారు, ఆ వసూలు చేసినటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తారు. మరో అబ్బాయి ఉన్నారు, ఆకుకూరలు అమ్ముకునేటువంటి అబ్బాయి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పు బాబు, ఎంత కడతానా అంతకుముందు టోలు? 50. ఇప్పుడు ఎంత కడతాను? 20. ఏంటి కారణం ఏమి? అంతకుముందు 50 వసూలు చేసిన అంతకు ముందు వాళ్ళు ఆయన చీటీ పాట వేసుకుంటారు అన్నాడు, అందువల్ల ఎక్కువ పెడతాను. ఇప్పుడు ఏం లేదు కదా, అందువల్ల. అంటే చీటీ అంటే టోల్ గేట్ మున్సిపాలిటీ పాట పడతారు. సో పాట ఎక్కువ స్థాయిలో, అంటే దీన్ని బట్టి చూస్తే పాటాదారుడు ఎక్కువ స్థాయిలో 7 లక్షలు 8 లక్షలకు పోటీ పడి పాట పాడడానికి ప్రధాన కారణం ఏంటంటే భారీ స్థాయిలో ఏదైతే ఇక్కడ చిరు వ్యాపారులు ఉన్నారు వారి వద్ద నుంచి గేటు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేసి ఈ విధంగా దోపిడీకి తెరలేపడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులంతా కూడా ఏదైతే జగన్మోహన్ రాజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జగన్మోహన్ రాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఈ సమస్య పైన అంటే కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పండించిన పంట ఇప్పుడు చూస్తే మనం ఆకుకూరలన్నీ ఇక్కడ కూడా స్టాక్ చేసుకునే పరిస్థితి. ఒక్కొక్క ఎన్ని ఆకుకూరలు అమ్మినా కూడా, అంటే గోవాకు కావచ్చు, కొయిటాకు కావచ్చు, చుక్కాకు కావచ్చు, అదేవిధంగా కరివేపాకు కావచ్చు, కొత్తిమీర కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత అమ్మినా కూడా వాళ్లకు రాత్రి అయ్యేసరికి కనీసం కూలి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. ఈ రకంగా ఒక రకంగా ఈ గేటు పేరిట భారీ స్థాయిలో దోపిడీ చేయడాన్ని కూడా కొంత మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడంతా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెంటనే జగన్మోహన్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య ఎంతో కాలం నుంచి, అంటే ఒక రకంగా సుదీర్ఘ కాలం నుంచి కూడా ఇట్లా గేటు పేరిట దాదాపు 100 రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఇంకొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పు, ఎంత గేటు ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? అప్పుడు 50 ఇచ్చాను సార్, ఇప్పుడు 10. అయ్యో, ఏమి ఎందువల్ల? జగన్మోహన్ రాజు గారు ఏమి ఆయన ఏం చెప్పాడు?
ఆయన ఏం చెప్పాడు? ఇంత వసూలు చేయొద్దని చెప్పాడా? ఏంది గేటు మీ దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఇప్పుడు 10 రూపాయలు వసూలు పదే చేస్తున్నారు. పదే ఇప్పుడు ఎందుకు అంటే ఎందుకు తగ్గించారు మీకు? ఆయన వచ్చినాడు కాబట్టి ఆయన వచ్చి మంచి మీకు చెప్పినాడా? మంచి పని చేసాడు. 10 రూపాయలు 10 రూపాయలు అప్పుడు 50 రూపాయలు అప్పుడు. సో 50 రూపాయలు ఇకపోతే ఆ? 50 రూపాయలు ఇకపోతే ఏం చేసేవాడు? అడుగుతాడు. ఒకవేళ మా దగ్గర లేదు, వ్యాపారం జరగాలంటే ఏం చెప్పేవాడు? ఆయన్నే ఒప్పుకోడు, పెట్టుకోకని చెప్పి వద్దంతాడు. వ్యాపారం జరిగినా ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే, జరగకపోయినా ఇవ్వాల్సిందే. ఇవ్వాల్సిందే. మరి ఇంకా ఈ గిట్టుబాటు ఏమైతుంది? మీకు గిట్టుబాటు కాదు కదా. ఏం చేస్తాము? సో మొత్తం మీద ఏదైతే వ్యాపారులు ఏదైతే వ్యాపారం జరగకపోయినా కూడా ముక్కు పిండి వీరి వద్ద నుంచి వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండేది అన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒక్కసారిగా అంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి గ్రామ పంచాయతీలో కావచ్చు, ప్రతి చోట కూడా గేట్ అనేది ఉంటుంది. అంటే గేట్కు టెండర్లు నిర్వహిస్తుంటారు, పోటీగా టెండర్లలో పాల్గొని లక్షల్లో టెండర్లు పాల్గొని ఆ తర్వాత దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం కాబట్టి అందువల్ల టోల్ గేట్ ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇంకొక ఆమె ఉన్నారు, ఆమెను అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. గేట్ ఎంత వసూలు చేసేవాళ్ళమ్మ గతంలో మీకు? 50 రూపాయలు వసూలు చేశారు సార్. ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకమ్మా అట్లా? ఏమో తగ్గించినాడని సార్. ఎవరు తగ్గించారు మీకు ఇదంతా? అది చెప్పలేదు సార్, కానీ మీరు ఇచ్చినారు కాబట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. అంటే అంతకుముందు లెక్క ఒకవేళ మీకు వ్యాపారం జరగకపోతే ఎట్లమ్మా? జరిగినా జరగకపోయినా గేటు కట్టాల్సిందే అని ఇప్పించుకొని పోయేవాళ్ళు. ఆ వ్యాపారం జరిగినా జరగకపోయినా మాకు సంబంధం లే, గేటు మటుకు ఇవ్వాల్సిందే అని ఇప్పించుకొని పోయేవాళ్ళు. అంతే సార్. వ్యాపారం జరిగినా జరగకపోయినా గేట్ మాత్రం ఖచ్చితంగా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జగన్మోహన్ రాజు దృష్టికి వెళ్లడంతో ఈ వ్యవహారం అంటే ఒక రకంగా గేటు పేరిట భారీ స్థాయిలో దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీని అరికట్టాలంటే ఏకైక మార్గం మున్సిపల్ ఏదైతే నిబంధనల ప్రకారం తక్కువకే అంటే ఏదైతే 10 రూపాయలు అంటే 2 రూపాయలు అంటే తోపుడు బండ్లకు 2 రూపాయలు ఆ విధంగా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది. ఆ ఆంక్షల మేరకే ఇక్కడ ఏదైతే వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే పోటాపోటీగా టెండర్లు నిర్వహించిన తర్వాత లక్షల్లో పాడుకున్న తర్వాత ఈ విధంగా దోపిడీకి తెరలేపారు. ఆ తెరలేపిన నేపథ్యంలో కూడా కొంత కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే మహిళలంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళడంతో ఆయన సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మరో మహిళలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు మీరు గేటు? అప్పుడు గంపకు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తా ఉన్నాము, మళ్ళీ 3 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 20 తీసుకుంటున్నారు. ముందు 10 తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు నిన్న టాంచి 20 తీసుకుంటున్నారు. మన టాంచి మీ వాళ్ళు శాంచి 2 నెలలకు ముందా అప్పుడు గంపకు 3 2 తీసుకుంటా ఉన్నారు, గంపకు 2 3 తీసుకుంటా ఉన్నారు, 30 తీసుకుంటా ఉన్నారు, 30 తీసుకుంటా ఉన్నారు. మనిషికి 30. ఇప్పుడు 20 గంపకు మనిషికి 20. ఎన్ని గంపలు? 4 గంపలు. అంతకుముందు గంపకు తీసుకునే వాళ్ళ గంపకే మనిషికి 30 తీసుకుంటా ఉన్నారులే, మనిషికి 30 తీసుకుంటా ఉన్నారు. మనిషికి 30. ఇప్పుడు 20. సో మరో మహిళ ఉన్నారా, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చెప్పమ్మా. అప్పుడు 50 రూపాయలు తీసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత రూపాయలు తీసుకున్నారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు 2 రూపాయలు తీసుకున్నారు. ఎందువల్లమ్మా? ఎందువల్ల అంత తేడా? మనకేం తెలుసు సార్, మాకేం తెలుసు, వాళ్ళు ఉంటే మీరు చాలా మనకేం తెలుసు. ఒక్కసారిగా తగ్గింది కదా, ఎందువల్ల తగ్గింది? మనకేం తెలుసు సార్, వాళ్ళు ఉంటే మనం ఇస్తున్నాం సార్. తగ్గించింది ఎవరు అంట? దీన్ని తగ్గించింది ఎవరు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తగ్గించింది, వాళ్ళు తగ్గించింది. వాళ్ళు అసలు కూడా వద్దన్నారు పాపం, ఏ ఊరు ఈయనే వద్దన్నారు. లెక్క ఇద్దు మీరు పెట్టుకోండి అన్నారు మటుకు తెలుగుదేశం వాళ్ళు. సో మొత్తం మీద ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు అసలు గేటే ఇవ్వకుండా వ్యాపారాలు చేసుకోండి, ఎందుకంటే ఇక్కడంతా కూలీ నాలి పని చేసుకొని జీవించే వాళ్ళు, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు, ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు ఇక్కడ పంటలు పండించుకొని కాయగూరలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఏదైతే ఇక్కడ దోపిడీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. మేము ఇకపై అంటే కొంత 10 రూపాయలు 20 రూపాయలు చెల్లిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి పెద్ద గతంలో ఇప్పుడు గేట్ తగ్గించినారు. గతంలో 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు 20 రూపాయలు అట్లా రాబట్టుకుంటున్నారు. ఆ జగన్మోహన్ రాజు ధరమనే గేట్ తగ్గించేసింది. మేము పోయి కలిసలా, ఆయనే ఎవరో కలిశారు, ఆయనతో ఈ విధంగా తగ్గించినాడు.
అంటే అంత ముందు అంత ముందు ఆయన ఇప్పుడులే వేరే వాళ్ళు మున్సిపాలిటీ తరఫున రాబడుతున్నారు. మున్సిపాలిటీ తరఫున రాబడుతున్నారు. సో మొత్తం మీద ఏదైతే భారీ దోపిడీకి ఓ రకంగా తెర దించడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రాజు ఏదైతే చిన్న సన్నకారు రైతులంతా కూడా తమ పండించిన పంటలను రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారో అలాంటి వారిని అంటే ఒక రకంగా దోపిడీ చేసేటువంటి ప్రయత్నాలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైతు బజార్కి రావటం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆయన కలిసిన తర్వాత కూడా అటు ఏదైతే రైతులకు న్యాయం చేయాలి, ఎందుకంటే ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి, చిరు వ్యాపారులు కావచ్చు ఇతరత్ర వ్యాపార వర్గాలు కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే గేటు పేరిట భారీ స్థాయిలో దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఆ గేటు పేరిట ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఆంక్షలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ విధంగా ₹2 నుంచి అటు ఏదైతే తోపుడు బండ్లకు ₹2, అదేవిధంగా కూరగాయల మార్కెట్లో ఎవరైతే చిన్న వ్యాపారులు ఉంటారో వారి వద్ద నుంచి ₹10, ₹20 మాత్రమే వసూలు చేయాలని ఆంక్షలు పెట్టడంతో ఒక్కసారిగా ఇక్కడ ఆనందోత్సవాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే వ్యాపారాలు లేక ఇప్పటికే చితికిపోతున్నటువంటి నేపథ్యంలో ఇది మాకు ఒక రకంగా వరంగా ఉందన్నటువంటి విషయాన్ని అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రాజు కృషి వల్లే తాము గేట్ తక్కువ చెల్లిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి రైతాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రాజంపేట నుంచి.